Praise the Lord, Andy. Let's start the video with prayer. Heavenly Father, thank you for another day in my life. Today we are going to read and learn about 8th chapter of Genesis. Please be with us. Please guide us through the scriptures. Please help us in understanding the scriptures and your will and your purpose for us. All the praise and glory to you, Father, in the name of Jesus Christ, our Lord. Amen. ఇప్పటి వరకు మనము 7 అధ్యాయాల గురించి తెలుసుకున్నాము. ఇది 8వ అధ్యాయము. ఈ 8వ అధ్యాయంలో మనము మొదటి వచనంలో చూసే మొదటి విషయం ఏంటి అంటే యెహోవా జ్ఞాపకము చేసుకొనెను అని. నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను యెహోవా జ్ఞాపకం చేసుకొనెను అన్న వచనంతో ఈ అధ్యాయం మొదలవుతుంది. 6వ అధ్యాయంలో జలప్రలయం వస్తుంది అని, భూమి మీద ఉన్న సమస్త జీవరాశిని నాశనం చేస్తాను అని, ఏ విధంగా ఓడ కట్టుకోవాలి అనేది దేవుడు నోవకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మనము 6వ అధ్యాయంలో చూస్తే, 7వ అధ్యాయంలో జలప్రలయం రావడాన్ని మనం గమనించాము. మరి 8వ అధ్యాయంలో దేవుని ఆజ్ఞతో ఓపెన్ అయిన ఆ మహా అగాధ జలముల ఊటలు, ఆకాశ తూముల నుండి బయటికి వచ్చిన ఆ నీరు కూడా మొత్తం ఏదైతే భూమి మీద చేరి ఉందో అది మళ్ళీ దేవుని ఆజ్ఞతోనే మళ్ళీ వాటి స్థలాలకు రిటర్న్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో దేవుడు 150 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ నోవహును అతనితో కూడా రక్షింపబడిన సమస్త జీవరాశిని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకున్నాక దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, దేవుడు గాలి వీచే విధంగా చేశాడు. ఆ గాలి వీస్తూ ఉండి ఆ వాటర్ అనేది పక్కకి తగ్గుతూ రావడం అనేది జరుగుతూ ఉంది. అలా జరుగుతూ ఓడ కొన్ని రోజుల తర్వాత అరారాతు కొండలపైన నిలిచి ఉన్న విధంగా మనం 4వ వచనంలో చూస్తున్నాం. ఈ అరారాతు కొండలు ఇప్పుడు మన ప్రెసెంట్ డేస్ మ్యాప్ లో అయితే టర్కీకి సంబంధించినవిగా ఉన్నాయి. ఒకప్పుడు అయితే అర్మీనియాలో ఇవి భాగంగా ఉండేవి అంట. ఈ అరారాతు కొండలు అనేవి ఇప్పుడు ఒక అగ్ని పర్వతంతో అవి రిలేట్ అవుతున్నాయి. దాన్ని గ్రేట్ అరారత్ గాను లిటిల్ అరారత్ గాను చెప్తున్నారు. ఇప్పుడు ఇవి డోర్మెంట్ గా ఉన్న అగ్ని పర్వతాలు, అంటే ఒకప్పుడు అవి విస్ఫోటనం చెంది ఉన్నాయంట. ఎగ్జాంపుల్ 1840 ఎరప్షన్. అండ్ ఫ్యూచర్ లో కూడా మళ్ళీ విస్ఫోటనం చెందే అవకాశాలు ఉన్నాయి. బట్ ప్రస్తుతానికైతే దాని నుంచి ఎటువంటి వాయువులు కానీ విస్ఫోటనం కానీ జరగడం లేదు. వర్షం మొదట పడడం మొదలైంది 2వ నెల 17వ రోజున. అయితే అరారాతు కొండల మీద నిలిచింది 7వ నెల 17వ రోజున. కొండ శిఖరాలు కనపడింది 10వ నెల మొదటి రోజున. అంటే ఈ విధంగా వాటర్ తగ్గుతూ వస్తున్నాయి. కానీ వాటర్ తగ్గుతూ వస్తున్నాయి కానీ ఆ భూమి నివసింపడానికి యోగ్యంగా ఉందో లేదో ఓడలో ఉన్న నోవహుకి తెలిసే అవకాశం లేదు. కాబట్టి నోవహు ఏం చేస్తున్నాడు అంటే, ఒక కాకిని మొదట బయటికి వదిలాడు. కాకి అటు ఇటు తిరుగుతూ ఉంది కానీ రిటర్న్ రాలేదు. సో అతను ఏం చేశాడు అంటే, నెక్స్ట్ ఒక నల్ల పావురాన్ని బయటికి వదిలాడు. ఈ నల్ల పావురం బయటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. అంటే దాని అర్థం అది అక్కడ వాలడానికి కానీ ఉండడానికి దానికి ఆస్కారం లేదు అనేసి. అలా వచ్చిన తర్వాత నల్లటి పావురము 1 వీక్ తర్వాత మళ్ళీ బయటికి వదిలాడు. మళ్ళీ బయటికి వదిలిన తర్వాత అది ఈసారి ఒలీవ చెట్టు యొక్క చిగురును త్రుంచుకొని నోవహు దగ్గరికి తిరిగి వచ్చింది. అప్పుడు ఇంకొక వారం తర్వాత నోవహు మళ్ళీ ఆ పావురాన్ని, అంటే మళ్ళీ ఆ నల్ల పావురాన్ని వదలగా ఈసారి అది తిరిగి రాలేదు. అంటే నోవహు మొత్తంగా ఇక్కడ 2 జీవులను బయటికి పంపించాడు. ఫస్ట్ కాకిని పంపించాడు, అది రిటర్న్ రాలేదు. రెండవది నల్ల పావురాన్ని 3 సార్లు పంపిస్తున్నాడు. మొదటిసారి వెనక్కి వచ్చింది, రెండవసారి ఒలీవ చెట్టు యొక్క చిగురుతో వచ్చింది, మూడవసారి అది తిరిగి రాలేదు. అంటే అది వాలడానికి దానికి చెట్ల మీద ప్లేస్ ఉంది అని. నౌ ద బ్రాంచెస్ ఆర్ గ్రోయింగ్ ఆన్ ద ప్లాంట్స్. సో ఫస్ట్ డే ఫస్ట్ మంత్ నోవహు ఆ ఓడ కప్పు తీసి చూసినప్పుడు నీరు పూర్తిగా ఇంకిపోయి ఉండడాన్ని గమనించాడు. నేల అనేది ఆరి ఉంది, అంటే పైన నేల అనేది ఆరి ఉంది కానీ భూమి పూర్తిగా ఎండిపోలేదు. మనం వర్షం వచ్చినప్పుడు గమనిస్తాము, వర్షం పడ్డం ఆగిపోయిన తర్వాత ముందు మొత్తం తడిగా ఉంటుంది నేల. తడిగా ఉన్న నేల మళ్ళీ నడవడానికి యోగ్యంగా మారుతుంది కానీ కిందికి నీరు అనేది ఇంకా అలాగే ఉంటుంది. బట్ కొన్ని రోజులు బాగా ఎండ కాసిన తర్వాత ఏమవుతుంది అంటే భూమి పూర్తిగా ఎండిపోతుంది. సో ఫస్ట్ డే ఫస్ట్ మంత్ ఇయర్ లోకి ఆ నేల ఆరి ఉండడం నోవహు గమనిస్తే, సెకండ్ మంత్ 27th డేకి భూమి ఎండిపోయి ఉంది, కంప్లీట్ గా డ్రై అయి ఉండడంతో దేవుడు నోవహుతో ఇలా మాట్లాడుతున్నాడు. నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడంటును బయటకు రండి. పక్షులు పశువులు ప్రాకు ప్రతి పురుగును జంతువును వెంట పెట్టుకుని బయటకు రండి. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని దేవుడు నోవహుతో
చెప్పాను. సో నోవహు బయటకు వచ్చాడు. ప్రతి ఒక్కరిని, ప్రతి జీవిని బయటకు తీసుకురావడం జరిగింది. నోవు బయటకు వచ్చాక చేసిన మొట్టమొదటి పని ఏంటి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము. ఏ విధంగా అన్నప్పుడు దేవునికి ఒక బలిపీఠం కట్టి పవిత్రమైన పశువులలో కొన్ని, పవిత్రమైన పక్షులలో కొన్ని తీసుకొని దేవునికి దహన బలి అర్పించాడంట. బర్ంట్ ఆఫరింగ్ చేశాడు అంట. యెహోవా ఆ ఇంపైన సువాసనను ఆఘ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని శపింపను. ఒకసారి శపించాను, బట్ ఇక మీదట శపించను. ఎందుకంటే నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణములు, వేసవి శీతాకాలములను రాత్రింబవల్లో ఉండక మానవు. సీడ్ టైమ్, హార్వెస్ట్, కోల్డ్ అండ్ హీట్, సమ్మర్ అండ్ వింటర్, డే అండ్ నైట్ విల్ నెవర్ సీజ్ టు ఎగ్జిస్ట్ అని దేవుడు తన మనస్సులో తాను అనుకుంటాడంట. ఇక్కడ బలిపీఠం, దహన బలి, ఇంపైన సువాసనను దేవుడు ఆఘ్రానించడం అనేవి మనకు డిస్టర్బింగ్ గా అనిపించవచ్చు. ఎందుకంటే ఇప్పటి సొసైటీలో బ్రతికే మనకు ఇవి డిఫరెంట్ గా అనిపించవచ్చు. కానీ ఇప్పటికీ కూడా మనము ఒకసారి గమనిస్తే కొన్ని ఏరియాస్ లో ఇప్పటికీ కూడా దేవతలకు జంతువులను బలిని ఇవ్వడం గమనించవచ్చు. మచ్ లెస్ ద పీరియడ్ ఆఫ్ ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎర్లియర్. బట్ మన దేవుడు బలి కోరతాడా అంటే ఇక్కడ మనం అప్పటి రోజులు, అప్పటి పరిస్థితులు, అప్పటి నమ్మకాలు, అప్పటి ఆలోచనల గురించి మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇప్పుడు అయితే దేవుడు బలిని కోరడం లేదు, మన హృదయాన్ని కోరుతున్నాడు. క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి చనిపోయి 3 రోజులకు తిరిగి పునరుత్థానుడయ్యి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్న ఆ దేవుడు ఇప్పుడు బలిని కోరడం లేదు, మన మనస్సును కోరుతున్నాడు, మన పశ్చాత్తాపాన్ని కోరుతున్నాడు. బట్ వాట్ ఐ ఇన్ఫర్డ్ ఫ్రమ్ దిస్, ఇది చదివిన తర్వాత దీని నుంచి నేను అర్థం చేసుకున్నది ఏంటి, ఈ బలిని ఇవ్వడం గురించి కానీ, దహన బలిని గురించి కానీ, లేదంటే దేవుడు దాన్ని అంగీకరించడం మీద నేను అర్థం చేసుకున్న విషయం ఏంటి అంటే వీ షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ టు అవర్ గాడ్. మనం మన దేవునికి మన జీవితంలో చేసిన కార్యములను బట్టి, అద్భుత కార్యములు కావచ్చు, ఆశ్చర్య కార్యములు కావచ్చు, లేదా చాలా నార్మల్ విషయాలు కావచ్చు, ఎన్నో విషయాలు ఉంటాయి. వాటన్నింటి గురించి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారముగా ఉంటున్నాము. ఇప్పుడు మనము బలులు, అర్పణలు ఇప్పుడు మనకు లేవు, కానీ మన మనసు దేవునికి దగ్గరగా ఉంచడం వలన, మన ఆలోచనలు క్లియర్ గా ఉంచుకోవడం వల్ల, మన మాటలు అదుపులో ఉంచుకోవడం వల్ల, ఎందుకంటే విస్తారమైన మాటలలో తప్పు దోషములు ఉంటాయి అని మనకు బైబిల్లో ఉంది. అదే విధంగా మన క్రియలు దేవునిని ప్రతిబింబించే విధంగా మనము మన చేతనైన కాడికి మన చుట్టూ ఉన్న వారికి సహాయము చేయడము, ఇవే ఈ లోకంలో మనం చేయగలిగిన మరియు చేయాల్సిన పనులు. మన దేవుని నామమునకు అపకీర్తి కానీ, అవహేళనకు కానీ మనం కారణం కాకుండా మన ప్రవర్తన ఉండేలా చూసుకుందాము. ప్రార్థనతో ఈ వీడియోను ముగించుకుందాం. Heavenly Father, I thank you, Father, for this opportunity to study and learn your words. Please remember us. How you remembered Noah and all those living creatures in that ark when they are midst of the water around them, when they do not have any other choice except your blessing, when they do not have any other way other than your grace, my Lord. Please remember us. Please guide us through the difficult situations. Please bless us with your gracious love. Also, please bless us with the heart of gratitude and the heart which love to worship you, my Lord. All the praise and the glory to you, Father. In the name of Jesus Christ, our Lord. Amen. Praise the Lord and అందరికీ. Thank you so much for watching. See you tomorrow.